వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగాల స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఎంతోమంది స్టూడెంట్స్ తమ కెరీర్లో చాలా సక్సెస్ఫుల్గా తమ కెరీర్ని సాధించి వాళ్ళు సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడానికి కారణమైన డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. విద్యారంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న మన సతీష్ ఐఆర్ఎస్సి గారిని మీకు ఏ మాత్రం సలహాలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా సార్తో మాట్లాడే అవకాశాన్ని పొందండి. సో నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఏదైతే ఉందో జేఈ మెయిన్స్ సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ అయితే పిల్లలు రాశారు. సో కీ అయితే నిన్ననే రిలీజ్ అయింది. సో రిజల్ట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అవునండి, షిఫ్ట్ 1లో జనరల్గా ఆల్రెడీ అయిపోయి రిజల్ట్ వచ్చింది. చాలామంది షిఫ్ట్ 2 రాసి అవకాశం కూడా జేఈ వాళ్ళు ఇస్తున్నారు. ప్రాబబ్లీ నీట్ కూడా ఏమైనా అడుగుతున్నారు. అసలు మేము నెక్స్ట్ ఇయర్ కూడా నీట్ కూడా అలాగా ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో. నీట్కి ఒకసారి రాస్తారండి, జేఈకి వచ్చి 2 టైమ్స్ రాస్తారండి మెయిన్స్ వరకు వచ్చి. సో సెకండ్ టైం జరిగింది, ఆల్రెడీ ప్రొవిజనల్ కీ అంటారండి, కీ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్గా వచ్చినటువంటి రిజల్ట్ అనేది 16-17 తారీఖులో వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇది చాలామంది కొంచెం స్కోర్ సరిగ్గా రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి చక్కగా వాళ్ళు రాశారు. కాకపోతే మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అది ఉండడం వల్ల పాపం వాళ్ళకి టైం అది సరిపోలేదు, కొంచెం ఇబ్బంది పడ్డారండి స్టేట్ బోర్డు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో 1 మంత్ 15 రోజులు అలా పోతుంది అది. బట్ ఓవరాల్గా నేను చెప్పే సలహా అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత అయినప్పటికీ కూడా ఒకవేళ ఏదన్నా ఫస్ట్ షిఫ్ట్లో సరిగ్గా మరీ తక్కువ 60%, 70 లేకపోతే ఇలాంటి 40-50 వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎక్కువగా మీరు హోప్స్ పెట్టుకోవద్దు. దయచేసి వేరే ఎగ్జామ్స్ కానీ వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ మీద ఇమీడియట్గా కూడా ఫోకస్ చేయండి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే 50% వస్తుంది, 60 వస్తుంది, ఈవెన్ 70 వస్తుంది, 40 వచ్చినప్పుడు కూడా సెకండ్ షిఫ్ట్లో వచ్చేస్తుందని చెప్పేసి ఆశపడి సెకండ్ షిఫ్ట్లోకి వెళ్ళి వీళ్ళన్నీ ఎక్కువ మార్కులు రాకపోతే రాదేమో అని అన్ని మైనస్లు పెట్టి మళ్ళీ అప్సెట్ అయ్యి ఈ లోపు వచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి అనుకుని ఇలా రకరకాలుగా చేస్తున్నారంటే అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా కొంతమంది ఎవరైతే కొంచెం నేరోగా మిస్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయినారో మంచి స్కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సెకండ్ షిఫ్ట్లో ఎక్కువ మందికి బెటర్ స్కోర్ వచ్చే అవకాశాలు ఓవరాల్గా తక్కువగా ఉంటాయి భారతదేశ వ్యాప్తంగా. సో అందువల్ల ఏంటంటే సో డెఫినెట్గా వస్తే మంచిది, రాకపోయినా కూడా అదర్ ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోమని చెప్తా. అంటే నేను నెగిటివ్గా చెప్పడం కదండి, ఎలర్ట్ అవ్వమని నేను చెప్తున్నాను, అంతకుమించి. ఈ లోపు డెడ్ లైన్స్ అయిపోతూ ఉంటాయి కదా, వేరే కాలేజెస్ పెట్టి అప్లికేషన్ డెడ్ లైన్స్ అయిపోతాయి కదండి. అందు గురించి వెయిట్ చేయకుండా వేరే అదర్ ఆప్షన్స్ 50, 60, 70, 80% వచ్చి మళ్ళీ రాస్తారు చూసారా, వాళ్ళు డెఫినెట్గా అదర్ ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. ఈవెన్ 17 దాకా కూడా వెయిట్ చేయొద్దు, ఈ లోపు అయినా డెడ్ లైన్స్ ఉండొచ్చు కదా, చూసుకుని అట్లా ప్లాన్ చేసుకోండి. అది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మన కాలర్ వచ్చే వరకు ఇంకా ఏం ప్రిపరేషన్ అంటే జనరల్గానండి జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు అంటే ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ షిఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమంటాం మేము, పర్టికులర్ సౌత్ ఇండియన్స్ అండి. ఎందుకంటే అంటే సెకండ్ షిఫ్ట్ వచ్చేటప్పటికి అందరూ ప్రిపేర్ అవుతారు కదా, రిలేటివ్ మెరిట్ అండి అది, అందరికీ ఐక్యూ పెరుగుతుంది. సో అందరికీ ఐక్యూ పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ షిఫ్టే ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఫస్ట్ షిఫ్టే సీరియస్గా ప్రిపేర్ అవ్వమని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఎవరైతే 11th చదువుతున్నారో అలాగే మిగతా పిల్లలు ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రాయబోతారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా అయితే మాత్రం ఫస్ట్ షిఫ్టే బాగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా పొరపాటుని మరీ తక్కువ వచ్చినట్లయితే ఇమీడియట్గా వేరే ప్లాన్ చేసేసుకోండి. ఓకే సార్, కాలర్ అయితే రెడీగా ఉన్నారు. విజయనగరం నుంచి రామ గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను మీరంటే అభిమానిస్తాను సార్, మీరు మాకు గాడ్ ఒక దేవుడిలాగా భావిస్తుంటాం సార్, మీ ఫ్యాన్ సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్. థ్యాంక్ యూ అండి. మా అబ్బాయి పెద్దోడు ఐఐటి భువనేశ్వర్ లో చదువుతాను సార్, కంప్యూటర్ సైన్స్. అవునండి. రెండో అబ్బాయి 10th క్లాస్ మన స్టేట్ ఎగ్జామ్స్ రాశారు సార్. తమ గైడెన్స్ తో పూర్తిగా ఇంటర్మీడియట్ యూజీ చదువుతాను, తమను వచ్చి కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకుంటాం సార్. సిబిఎస్ఈ స్కూల్స్ లో మంచి స్కూల్ స్టేట్ లో ఎక్కడ జాయిన్ అవ్వమంటారు, ఐసిఎస్ఏ సిబిఎస్ఈ తమరు ఏది చెప్తుంది ఎడ్యుకేషన్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ముందుకెళ్దాని మా ఆలోచన సార్. నమస్కారం సార్. అంటే జనరల్గా అతను అడిగింది సిబిఎస్ఈ కానీ ఐఎస్సీ కానీ ఏదైతే బెటర్ అని అడుగుతారు. కాకపోతే 10th క్లాస్ వరకు ఆ పిల్లవాడి యొక్క అకాడమిక్ ఎబిలిటీని ఒకసారి చూడాలంటే అతను దేనికి ఫిట్ అవుతాడు. అంటే జేఈ లాంటి ఎగ్జామ్కి వెళ్తాడా, లేకపోతే ఏదైనా అదర్ ఎగ్జామ్స్కి ఏదైనా వెళ్ళాడా, ఏసీఎంఐకో లేకపోతే ఐఎస్ఐకి వెళ్తాడా, లేకపోతే ఐఐఎస్ఆర్స్కి ఏదైనా వెళ్తాడా, లేదా అబ్రాడ్ ఏదైనా ప్లాన్ చేయాలి అన్నది
ఆ ఎబిలిటీని చూడాలి, అతను హార్డ్ వర్కింగ్ నేచర్ని ఒకసారి మనం గెస్ చేయాలి. గెస్ట్ చేసి అందులో దాన్ని బట్టి మనం చెప్పాలండి. జనరల్గానంటే సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ ఐఎస్సీ స్కూల్స్లో మంచి స్కూల్స్ ఏంటి అని చెప్పారు కాబట్టి జనరల్గానంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ ఏవైతే ఐఎస్సీ స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఓన్లీ రకాలు ఉంటాయండి. అందులో సిబిఎస్ఈతో పాటు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ చెప్పకుండా ఉంటాయి, సిబిఎస్ఈ మాత్రమే చెప్పే ఉంటాయి. ఇప్పుడు మెరిడియన్ ఉందనుకోండి, గీతాంజలి కానీ లేకపోతే ఓక్రిడ్జ్ కానీ లేకపోతే ఈవెన్ ఓబల్ రెడ్డి కానివ్వండి, లేకపోతే సిబిఎస్ఈ ఐఎస్సీలో అయితే జాన్సన్ గ్రామర్ స్కూల్ కానివ్వండి, ఇలాంటివి. అంటే ఈవెన్ నలంద ఉందనుకోండి విజయవాడ, లేకపోతే వైజాగ్ అయితే వైజాగ్ కానీ. అంటే ఇవేంటంటేనండి ఓవరాల్గా మీ టార్గెట్కి, మీ ఎబిలిటీకి, మీ హార్డ్ వర్కింగ్ నేచర్కి ఆ టార్గెట్ని దృష్టిలో పెట్టుకుని సిబిఎస్ఈ స్కూల్ని చేయాలి. ఒక్కొక్కసారి అబ్రాడ్ వెళ్ళాలనుకోండి, దానికి ఏదో ఒక సిబిఎస్ఈ స్కూల్లో కొంచెం డమ్మీ అడ్మిషన్ లాగా ఏదో తీసుకుని అడిషనల్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. మీరు హాస్టల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, సిబిఎస్ఈ స్కూల్లోకి హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేకేఆర్ గౌతమ్ ఏదో హ్యాపీ వ్యాలీ స్కూల్ ఉంది, లేకపోతే ఏదో వాసిరెడ్డి వాళ్ళది ఉంది విఐవిటి విజయవాడలోనే, లేకపోతే ఏదో నలంద ఉంది, ఏమున్నాయి సిబిఎస్ఈ స్కూల్స్ ఉదాహరణ వెళ్ళిపోయాడు అనుకోండి, అలా హాస్టల్స్లో ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వడానికి కుదరదు. అంటే మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఒక రకమైనటువంటి ప్లాన్ చేయాలి, కొంత ఓన్గా చదువుకోవడానికి అవకాశం దొరకాలి, ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ వేరు ఉంటాయి. జేఈ లాంటిది వెళ్ళాలంటే సిబిఎస్ఈతో ఇంటిగ్రేట్ అయినటువంటి జేఈ ఉన్నటువంటి స్కూల్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మీకు కానూరులో ఉన్నాయండి, నారాయణ వాళ్ళది ఉందంటే, చైతన్య వాళ్ళకి ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో కూడా చాలా స్కూల్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఆ ఎబిలిటీ బట్టి దాన్ని బట్టి అది చూడాలి. ఓన్లీ సిబిఎస్ఈ చదివి సిబిఎస్ఈ మార్క్స్తో మనం ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రెడిషనల్ స్కూల్స్ అంటారు వాటిని, 3 o'clock 4 o'clock ఉన్నటువంటి స్కూల్స్ ఉంటాయి ఇట్లా. సో అందువల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా మొత్తం అంతా మనం చూస్తే తప్ప మనం చెప్పలేం. బట్ ఇన్ జనరల్గా సిబిఎస్ఈ స్కూల్స్లోనే మళ్ళీ 3 categories. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒకసారి చూసుకుని అతను ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నాను ఆలోచన చేసి అప్పుడు దాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటే బెటర్. దానికి అతను హైదరాబాద్ దగ్గర రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు అండి. విజయనగరం అంటే వైజాగ్లోనే దొరుకుతాయి, లేదా విజయవాడలోనే దొరుకుతాయి. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, నెల్లూరు నుంచి ప్రకాష్ రాజ్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇంతకు ముందు కాల్ చేసినప్పుడు ఐక్యూ లెవెల్స్ పెరగాలంటే బాగా కొన్ని పజిల్స్ చేయించండి అని చెప్పన్నారు సార్. అవునండి. మీ వీడియోస్ రోజు చూస్తుంటాం సార్. ఓకే. అయితే పాప ఇప్పుడు 8th class చదువుతుంది సార్. ఓకే. ఈ మెన్సా అమెజాన్ లో ఓపెన్ చేస్తే చాలా పజిల్స్ బుక్స్ వచ్చాయి సార్. 8th class చదివే పాపకి 4 బుక్స్ రిఫర్ చేస్తారా సార్? తీసుకుంటాం సార్. కాదండి, జనరల్గా పజిల్ బుక్స్ అంటే జనరల్గా అంటే పజిల్స్లో చాలా టైప్స్ ఉంటాయి. కొన్ని వర్డింగ్ ఉంటాయి, కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, కొన్ని వెర్బల్ ఉంటాయి, కొన్ని నాన్ వెర్బల్ ఉంటాయి, కొన్ని లాజికల్ ఉంటాయి, అనలిటికల్ ఉంటాయి, డేటా ఇచ్చి ఇంటర్ప్రిట్ చేసి ఉంటాయి, జస్ట్ ఒక స్టోరీ కింద ఇచ్చి కంక్లూడ్ చేయమంటాం, లేకపోతే ఆర్గ్యుమెంట్ చెప్పడం, చాలా కేటగిరీస్ ఆఫ్ ఉంటాయండి. బేసికల్గా బ్రెయిన్ని మనం ట్విస్ట్ చేయడం, బ్రెయిన్ మెదడుకి భోజనం అనుకోండి, పొట్టకి భోజనం లాగా. ఇది జనరల్గా మీ పిల్లలకి ఏం చెప్తామంటేనంటే బుక్స్ పజిల్స్ ఒక మెన్సానే కదా వేరే బుక్స్ అయితే తీసుకున్నప్పటికీ కూడా ఆ బుక్స్ ఒక 10-15 మీరు తీసుకుని ఏజ్ గ్రూప్ బట్టి తీసుకుంటారండి. ఇప్పుడు ఏజ్ గ్రూప్ చూడాలండి, బుక్ కొనేటప్పుడు పజిల్ బుక్ కొనే ఏజ్ గ్రూప్ని చూసుకోవాలండి. ఏజ్ గ్రూప్ తప్పితే మీరు కొనేసుకుని కొన్ని బుక్స్ కొన్ని స్టూడెంట్స్కి కనెక్ట్ అవుతారు వాళ్ళు. కొన్ని బోరింగ్ ఉంటాయి వాళ్ళకి. ఒక పేజీ మొత్తం చదివి ఆన్సర్ చేయవలసినవి ఉంటాయి. అంత వరడ్ పజిల్స్ అంటారు అట్లని, అంటే ఎక్కువ చదవాలి. కొంతమంది సింపుల్గా ఉన్నాయి చూస్తారు. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్కి అతనుకున్న ఫాస్ట్ బట్టి కానీ లేకపోతే అతనుకున్న ఏజ్ గ్రూప్ బట్టి కానీ దీన్ని బట్టి ఏమవుతుందంటే ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు బాగున్నాయి, ఇట్లాంటి పజిల్స్ అయితే నాకు బాగున్నాయి అన్నప్పుడు అవి ఎక్కువ చేయించండి ఫస్ట్. కొన్ని వేస్ట్ అవ్వచ్చు, బుక్స్ వేస్ట్ అవ్వనివ్వండి, ఏం కాదు. కొంత ఏది వచ్చిన తర్వాత ఆ వేస్ట్ అయిన బుక్ మళ్ళీ తీస్తే అప్పుడు నేర్చుకుంటాడు. అంటే ఇనీషియల్గా మీకు మూమెంటం రావాలి, ఇంట్రెస్ట్ పోకూడదు దానికి. మీరు ఫస్టే మీరు ఏదో 4 పజిల్స్ బుక్ కొని ఇదే చదవన్నారనుకోండి, వాడికి చదవడానికి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, మొత్తం పజిల్స్ అంటే విరక్తి వచ్చేస్తాడు, ఇంకెప్పుడు పజిల్స్ వద్దంటాడు వాడు. అట్లా కదండి. అందుగురించే ఎప్పుడు కూడా అంటే కొంచెం మనీ ఎక్కువైనప్పటికీ కూడా అంటే మీరు కొంత రివ్యూలు చూసుకున్నా లేకపోతే ఏదైనా 2-3 పేజీలు వాళ్ళు ఇస్తారండి, శాంపుల్ కింద ఇస్తారండి అమెజాన్లో, చూసుకుని ఏదో ఒక రకంగా జనరల్గానే ఒక 15-20 పుస్తకాలు కొనమంటాం మేము. అందులో కొన్ని తీయాలండి, 4-3 కనెక్ట్ అవుతాయి, చేసుకుంటారండి. మిగిలిన వేస్ట్ అవ్వండి నా ఉద్దేశం. మళ్ళీ వేస్ట్ చేయమంటే కదండి. తర్వాత ఆటోమేటిక్గా వీడికి కొంత ఇన్వాల్వ్ అయ్యి కొంత వచ్చిన తర్వాత బిగ్లే, ఎందుకంటే ఇతను ఏ లెవెల్ ఆఫ్ పజిల్స్ చేయగలడో తెలీదు. కరెక్ట్ సార్. ఇది కొంత ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద మనం ముందుకెళ్ళినట్లయితే బెటర్గా ఉంటుంది. కొంతమందికి అసలు మెన్సా పజిల్స్ నచ్చవు, మేబీ వేరే బ్రాండ్కి వెళ్ళి చేసుకోవడం బెటర్ అండి. ఏదైనా డీకే కానీ లేకపోతే వేరే అదర్ అప్లికేషన్స్ కానీ చేసుకోవాలి. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కృష్ణ బళ్ళారి నుంచి. హలో కృష్ణ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి కృష్ణ గారు. సార్ అదే తమరు స్కూల్ ఓపెన్ చేస్తామని చెప్పినారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? లేదండి, అసలు ఇది ఒక పెద్ద ప్రాబ్లం. నాకు టైం అది నేను కాదండి. నేను యాక్చువల్గా హైదరాబాద్లో చాలా ల్యాండ్స్ అవి చూసాము. స్కూలు మరీ ఏదో ఒక అపార్ట్మెంట్లో పెట్టలేము నా మనస్తత్వానికి. అంటే మేబీ
ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి అయితే అలాంటి చేయగలం తప్ప తెలియదు. కానీ ఆ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ ఉండాలి మనకి. అవి రేట్లో ఎక్కువ ఉంటాయి, ప్లస్ కాగితాలు సరిగా ఉండవు, 2 నెలలు టైం వేస్ట్ అవుతుంది, ఆ కాగితం డాక్యుమెంట్లో ప్రాబ్లం అని ఇట్లాగా ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. మేబీ నేను అందులో ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. నేను ఏమి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కాదు కదా. సో అట్లాగా సో వైజాగ్లో కూడా కొన్ని చూడటం జరిగిందండి. రీసెంట్గా కూడా నేను వెళ్ళానండి, మళ్ళీ అనదర్ 3-4 డేస్ కూడా వెళ్ళవలసి ఉంటుంది నేను. సో మోస్ట్లీ వైజాగ్ అవ్వచ్చామోనండి, ఎందుకంటే హైదరాబాద్లో ఈ ల్యాండ్ కాస్ట్కి చేయలేకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ నేను పెడతానంటే వస్తారండి, చాలామంది అంటే చాలామంది వస్తారు, కానీ అది సింక్ అవ్వాలి కదండి, కలవాలి కదండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కమర్షియల్ మైండ్తో వచ్చినప్పుడు ఎవరైనా నాకు లాభం వచ్చింది తినేస్తే నేను చచ్చిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వైజాగ్లో ప్రాబ్లం ఏంటంటే మంచి ఫ్యాకల్టీ దొరకరా అన్నది ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే మన ఫ్యాకల్టీస్ రావాలి కదండి, ఫ్యాకల్టీ రావాలంటే మోస్ట్లీ ఇప్పుడు ఆ సబ్బవరం దగ్గర ఎక్కడో ఏదో కాలేజ్ ఏదో ఉంది, ఏదో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మనం. సబ్బవరం దాటి అనకాపల్లికి ఎక్కడో కొంచెం దూరం. ఇప్పుడు అంత దూరం అసలు వైజాగ్ పిల్లలు వస్తారా ఇప్పుడు చెప్పాలి. వైజాగ్ మీది బళ్ళారి సార్. బళ్ళారా? ఓకే, వైజాగ్ పిల్లలు ఎవరైనా వస్తారని అడగాలని సర్వే చేయలేము. సో దూరంగానండి, దగ్గరగా తీసుకోవాలంటే హెవీ కాస్ట్ ఉన్నాయండి. సో అంటే నేనంత పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ కాదు కాబట్టి నాకు అది మేబీ నాకు అది తెలియట్లేదేమో. బట్ మ్యాక్సిమం 2026 స్టార్ట్ చేద్దాం సిన్సియర్గా మనం ట్రై చేస్తున్నామండి. మోస్ట్లీ స్టార్ట్ చేస్తే సిబిఎస్ఈకి వెళ్తాం, ఒక పర్మిషన్ రాకపోతే ముందు ఇనిషియల్గా స్టేట్ బోర్డుకి వెళ్ళి తర్వాత ఏదైనా ఒక 1-2 ఇయర్స్లో సిబిఎస్ఈకి వెళ్తాం కానీ, లేకపోతే టైఅప్ ఏదైనా ప్రైవేట్ వాళ్ళతో టైఅప్ పెట్టుకుని వెళ్ళడం కానీ చేద్దాం అనుకుంటే ఎక్కువ హాస్టల్ బేసిస్ మీద పెడదాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ చేయలేరు. ఇంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ మొబైల్ అన్ని టీవీలు అని చూస్తారు కదండి. సో హాస్టల్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారండి. హైదరాబాద్ లోకల్లో ఉన్నవాళ్ళు కానీ, వైజాగ్ లోకల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రాబబ్లీ కొంచెం దూరంగా ఎక్కడన్నా చూసి హాస్టల్ ప్లాన్ చేద్దాం అనేది ఐడియా ఉందండి నాకు. 90% నాకు తెలిసి హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్ కండిషన్స్కి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్కి కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్కి వీటికి అంతా మేబీ నా కెపాసిటీ కాదు కాబట్టి ప్రాబబ్లీ నేను అంటే అలానే వైజాగ్ తక్కువ అని కాదనుకోండి నా ఉద్దేశం. వైజాగ్లో కూడా చాలా పాపం అసలు ఎక్కువ మంది అవసరం వైజాగ్ పిల్లలకే ఉంది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ నేను లేకపోయినా వేరే ఎవరో ఒకళ్ళు ఉంటారండి. అసలు వైజాగ్ అయితే మరి ఘోరంగా ఉంటుంది, విజయనగరం అంటే అంతా కొంచెం బెటర్గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళు అసలు ఆ ప్లేసెస్లో లేరు కాబట్టి. సో ఆ పర్స్పెక్టివ్లో కూడా వైజాగ్ మేబీ ద ఐడియల్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేను. టైం బీయింగ్ ప్రాబ్లీ ఒక 4 రోజులకి క్లారిటీ వస్తే నేను ఇంకా డీటెయిల్గా నేను అనౌన్స్ చేయొచ్చండి. ఓకే, ఈ క్వశ్చన్ అయితే ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి మంచి సమాధానమే దొరికిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, నవీన్ నెల్లూరు నుంచి. హలో నవీన్. నమస్తే మేడం. ఓకే సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నవీన్ గారు. సార్ ఇది ఇప్పుడు స్టేట్ సిలబస్ బెటరా, సిబిఎస్ సిలబస్ బెటరా అని డౌట్ సార్. ఇది జనరల్ క్వశ్చన్స్ అండి. ఇది అంటే 10th ఏ బోర్డు చదువుకున్నాడు, అందులో ఎన్ని మార్కులు వస్తాయమ్మా? లేదు సార్, చిన్న పిల్లలు సార్, గురించి 2nd క్లాస్ 3rd క్లాస్ సార్. అబ్బా 2nd క్లాస్ 3rd క్లాస్ కాబట్టి సిలబస్ గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఉండదు వీళ్ళు. అంటే ఆ టైంకి అన్ని కలిసిపోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే అసలు ఇన్ని బోర్డులతో తలనొప్పి అవుతుందిరా బాబు మాకు అని చెప్పి గవర్నమెంట్ కొంత డెఫినెట్గా మనం మెచ్చుకోవాలండి. ప్రొయాక్టివ్గా ఉండి ఏమంటుందంటే అసలు అన్ని సిలబస్ని కలిపేద్దాం. అంటే ఇంటర్నేషనల్ కరికులంని మనం ముట్టుకోలేము. ఐజీసీఎస్సీ అండ్ ఐబీ అవి బేసికల్గా ఇంటర్నేషనల్ కరికులమ్స్, అవి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, అది వేరండి. ఎందుకంటే ఆ కరికులమ్స్ వేరు, దాన్ని మనం మార్చడానికి లేదు. విత్ ఇన్ ద కంట్రీలో స్టేట్ బోర్డ్ అని, లేకపోతే సిబిఎస్ఈ అని, లేకపోతే ఐఎస్సీ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టినాయి అండి. అది ఐఎస్సీ కరికులం అంటే బ్రిటిషర్స్ కరికులం. అది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాల పాటు మనం రాసిన పేపర్లు వాళ్ళ పేపర్ దిద్దేవారు. యాక్చువల్గా మీకు ఐసీఎస్సీ సిలబస్ ఏదైతే పిల్లలు చదువుతున్నారో ఎగ్జామ్స్ మనం రాస్తే పేపర్స్ బ్రిటన్ వెళ్ళి అక్కడ వాల్యూట్ అయ్యాయి. ఈవెన్ 1970 దాకా కూడా చాలా స్కూల్స్ నుంచి. తర్వాత యాక్చువల్గా ఏంటంటే దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. మన ఇండియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, అలా కంటిన్యూ చేస్తుందండి అదంతా. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ బోర్డ్స్ని కలిపితే కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి, ఎందుకంటే అదర్వైజ్ కన్ఫ్యూజన్ అనేది మనకి ఉంటుందండి. బట్ ఇన్ జనరల్గా సిబిఎస్ఈ ఐఎస్సీ లాంటి బోర్డ్స్ బెస్ట్ అని రికమెండ్ చేస్తామండి మేము. స్టేట్ బోర్డు కూడా కొన్ని సందర్భాల్లో అవసరం ఉండొచ్చు, మేబీ స్టూడెంట్ దీన్ని బట్టి. సో వీలున్నంత వరకు కూడా అండి ఏదైనా ఐఎస్సీ కానీ సిబిఎస్ఈ కానీ పిల్లలకి చిన్నపిల్లలకి బెటర్ అండి. లేదా ఏదైనా మాంటిసోరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం స్కూల్ ప్లాన్ చేసింది కూడా 5th వరకు మోస్ట్లీ కరికులంతో పెద్ద ఇంపార్టెంట్ ఉంటుందండి. అక్కడ నాన్ అకాడమిక్ స్కిల్స్ బిల్డ్ చేయాలి మనం. స్పిరిచువల్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఇవి రావాలండి. 6th, 7th, 8th వచ్చేటప్పుడు ఐక్యూని బిల్డ్ చేయాలి. దానికి సిలబస్తో పని లేదండి. సిబిఎస్ఈ స్టేట్ అనేది పెద్ద ఇష్యూ కాదండి. 6th, 7th, 8th కంప్లీట్గా ఐక్యూని బిల్డ్ చేయాలండి. మోస్ట్లీ మ్యాథ్స్ అండ్ లాజికల్ పజిల్స్ ఇట్లాంటి ఇన్పుట్స్ ఎక్కువ ఇవ్వాలి. సో దెన్ దే గెట్ ది మోర్ ఐక్యూ లెవెల్. దెన్ 9th, 10th, 11th, 12th ఇస్ హై స్కూల్. ఈ హై స్కూల్లో దెన్ విత్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని, అంటే ఎడ్యుకేషన్ అనేది హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బేసికల్గా మిడిల్ స్కూల్ ఉంటుందండి, హై స్కూల్ ఉంటుంది, ప్రైమరీ ప్రీ ప్రైమరీ కలిపి ఉంటుందండి. ప్రైమరీ ప్రీ ప్రైమరీ కలిపి ఓకే అండర్స్టాండింగ్ పర్పస్ 5th వరకు అనుకున్నట్లయితే 6th, 7th, 8th అనేది ఒక కేటగిరీ, కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ అండి. ఇక్కడ రిక్వైర్మెంట్ వేరు, 1 to 5th రిక్వైర్మెంట్ వేరు.
9th నుంచి 12th వరకు రిక్వైర్మెంట్ వేరు. Hmm. ఆ డిజైన్ చేసినప్పుడు అట్లా డిజైన్ చేయాలి, అట్లా లేవండి మనకి స్కూల్స్, అది మనకి డ్రాబ్యాక్. Okay. సో సిలబస్ పర్టికులర్గా మేబీ ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి ఇతను ఆ ఏజ్కి వచ్చేటప్పటికి అన్ని కలిసిపోతాయి. సో పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీరు పిల్లలకి మనం ఎలాంటి, ఇప్పుడు చిన్నపిల్లడు కాబట్టి వాడికి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్ కాదు. వాడికి డ్యాన్స్ నేర్పించడమో, లేకపోతే కరాటీయో, లేకపోతే ఏదైనా యోగా నేర్పించడమో, మెడిటేషన్ నేర్పించడమో, శ్లోకాలు నేర్పించడమో, లేదా గుడికి తీసుకెళ్ళటమో, పెద్దలను గౌరవించడమో, దుప్పట్లు మడతెట్టడమో, ప్లేట్లు పెట్టి భోజనం చేయడం, ఇది నేర్పాలి. చదువు గురించి సీరియస్గా ఆలోచించి వయసు కాదు, ఇవి తర్వాత రావు. చిన్నప్పుడే సో నేర్చుకోవాలి. అది నేర్పించాలి. సో కరికులం గురించి పెద్దగా వరి అవ్వక్కర్లా. ఓకే. సో చెప్పండి సార్, చాలా మంది పేరెంట్స్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, సిబిఎస్ఈనా లేకుంటే స్టేట్ అనేసి. అంటే స్టూడెంట్ బట్టి ఉంటుంది. అంటే స్టేట్ కూడా నేను కంప్లీట్గా కొంత, ఇప్పుడు జేఈలో ర్యాంకర్స్ ఉన్నారు, టాప్ ర్యాంకర్స్ స్టేట్ చదివారు కదా, ఇప్పుడు మా అబ్బాయి కూడా స్టేట్ బోర్డే మరి. సో స్టేట్ బోర్డు మంచిదా కాదా అన్న దానికి ఏంటంటే స్టూడెంట్ బట్టి కొంత డిసిషన్ తీసుకోవాలి తప్ప, ప్లస్ యాస్పిరేషన్స్ ఏంటి. ఇప్పుడు అబ్రాడ్ యాస్పిరేషన్ ఉందనుకోండి ఉదాహరణకి, ప్రాబబ్లీ స్టేట్ అసలు రికమెండ్ చేయం మేము. కరెక్ట్. సిబిఎస్ఈ ఈజ్ ఐడియల్ అండి, ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ తీసుకోవు అసలు, ఆంధ్ర తెలంగాణ బోర్డుని అసలు తీసుకో, అన్లెస్ మళ్ళీ మీరు ప్రైవేట్ క్యాండిడేట్ కదా అంటే మీరు అనొచ్చు సార్ స్టేట్ బోర్డు కదా, మరి మీ దగ్గర నుంచి కూడా చాలా మంది వెళ్ళారు కదా మంచి మంచి కాలేజీలకి, టాప్ యూనివర్సిటీస్కి ఎలా వెళ్ళారంటే వాళ్ళకి వేరే వర్టికల్స్ ఉంటాయండి, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తారండి వాళ్ళు, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి స్టేట్ బోర్డు అనేది చిన్నదైపోతాయి, మిగతా వర్టికల్స్ మిగతా కనపడతాయి బాగా. సో అట్లాగా స్టూడెంట్ బట్టండి, కొంతమంది స్టేట్ బోర్డులో ఉండి కూడా అబ్రాడ్ పంపించిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇన్ ప్రిన్సిపల్గా జనరల్గా అంటే స్టేట్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మీరు దాన్ని దేని దాన్ని కలుపుతారు కదా, ఏదో ఒక ఎగ్జామ్కి, ఏదో జేఈకో నీట్కో లేకపోతే ఇంకోటి కలుపుతారు కదా, ఆ కలిపినప్పుడు ఓవరాల్గా చూడాలి దాన్ని, బోర్డుని సపరేట్గా చూసారనుకోండి మరి దానికి యాడ్ చేయాలి కదా ఏదో ఒకటి. కరెక్ట్ సార్. సో సిబిఎస్ఈలో ఎక్కువ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు అంటారు. అలా ఏం లేదండి, అలా అనుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెలెక్ట్ అయిన స్టేట్ వాళ్ళే కదా జేఈ అందరూ, అట్లా అది స్టూడెంట్ బట్టే మళ్ళీ. నార్త్ ఇండియాలో అయితే సిబిఎస్ఈతో జేబీ వస్తారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జేఈ టాప్ 10లో 4 మీకు అటే వచ్చినాయి, 4 కదా ఆల్మోస్ట్ 7 మనకి 3 వచ్చినాయి, 7 ర్యాంక్స్ అక్కడే వచ్చినాయి మీకు. సో లాస్ట్ ఇయర్ మీకు టాప్ 10 తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ మీకు అక్కడే ఉంది, సెకండ్ ర్యాంక్ మీకు నార్త్ ఇండియా ఉంది, 8th ర్యాంక్ ఒకటి వచ్చింది మనకి, 5th ర్యాంక్ ఒకటి వచ్చింది, 10th ర్యాంక్ అంటే మా అబ్బాయిది. సో ఈ 3 ర్యాంక్స్ మనకి సౌత్ ఇండియా ఉన్నాయి యాక్చువల్గా చూస్తే. మిగిలిన ర్యాంక్ చూస్తే 9th ర్యాంక్ ముంబై అతను, మహారాష్ట్ర అతను. ఫస్ట్ ర్యాంక్ చూస్తే మీకు కోటా అతను, సెకండ్ ర్యాంక్ ఫిడ్జీ స్టూడెంట్. సో ఈవెన్ 3rd ర్యాంక్ అది నార్త్ ఇండియానే, 4th ర్యాంక్ నార్త్ ఇండియానే. సో 5th మంది, 6th మళ్ళీ వాళ్ళందరూ సిబిఎస్ఈ. ఇక్కడ ర్యాంకులు ఎవరైతే వచ్చారో 3rd ర్యాంక్ నారాయణ స్టూడెంట్ స్టేటు, 5th ర్యాంక్ ఇక్కడే స్టేటు, 10th ర్యాంక్ మా అబ్బాయి స్టేటే. మరి ఎన్ని స్టేట్లో ఉన్నాయి కదా, అంటే నార్త్ ఇండియా కల్చర్ ఏమో సిబిఎస్ఈకి అలైన్ అయిపోయింది అది ఇన్స్టిట్యూట్స్కి. మన సౌత్ ఇండియా వచ్చేటప్పుడు ర్యాంక్స్ చూసినట్లయితే స్టేట్కి వచ్చిందండి. ఇప్పుడు 8th ర్యాంక్ ఉందండి, 8th ర్యాంక్ కూడా మందేనండి యాక్చువల్గా, ఫిడ్జీ విజయవాడ వచ్చింది, అది కూడా స్టేట్ బోర్డుకి అలైన్ అయిందండి మీకు. అంటే మీకు 3, 5, 8, 10 మనమండి ఇవి, ఈ 4 చూడండి స్టేట్ బోర్డుకి అలైన్ అయినాయి మీకు యాక్చువల్గా. బట్ మిగిలిన 6 చూస్తే అటు నుంచి వచ్చినాయి కదా ఎక్కువగా సిబిఎస్ఈ ఉన్నాయి, ఎందుకంటే ఆ సిస్టమ్ అక్కడ ఉంది, మనకు లేదు ఆ సిస్టమ్. ఇన్స్టిట్యూట్స్ మేబీ ఇన్స్టిట్యూట్స్లో మార్పు రావాలనేది నా కోరిక. ఇప్పుడే మారుతున్నారు, ఫ్యూచర్లో మొత్తం అన్ని కలిపి సిబిఎస్ఈకి వస్తే మంచిదండి యాక్చువల్గా. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, నిహారిక వనపర్తి నుంచి. హలో నిహారిక. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ మ్యామ్. నేను మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లో జామ్ రాశాను. ప్రెసెంట్ గా నేను ఎన్ఐటి పాండిచ్చేరిలో ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ మ్యాథ్స్ చదువుతున్నాను సార్. సో నేను ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నా సార్. ఏ టాపిక్ పై చేస్తే నాకు ఫర్దర్ గా పిహెచ్డి రీసెర్చ్ కి యూజ్ అవుతుంది? అండ్ సార్ ఇంటర్న్షిప్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కి కూడా అప్లై చేయొచ్చా? బట్ నేను మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ కదా సార్. సార్ అండ్ ఏ టాపిక్ పై ఇంటర్న్షిప్ ఫర్ పిహెచ్డి చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది? ఇంతకు ముందు ఎప్పుడైనా రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేసావమ్మా బీటెక్ లో గానీ? నేను బిఎస్సీ చేశాను సార్ ఇంతకు ముందు, ఇప్పుడు ప్రెసెంట్ గా ఎంఎస్సీ చదువుతున్నాను సార్. ఓకే, బట్ ఇలాంటి ప్రొఫైల్ ఉన్న స్టూడెంట్స్కి జనరల్గా అంటే పిహెచ్డి అడ్మిషన్స్ చాలా టఫ్. బట్ ఎందుకంటేనంటే వీళ్ళకి పాపం బీఎస్సీ చదివింది అమ్మాయి, రీసెర్చ్ చేయడానికి ఆ కాలేజీలో ఆప్షన్ ఉండదు ఆబ్వియస్గా, ఎక్కడో చదువుకుని వచ్చింది ఆ అమ్మాయి. పాపం అక్కడ దగ్గర రావడమే చాలా కష్టపడి వచ్చినట్టు అమ్మాయి, చిన్న విషయం కాదు పాపం, జామ్ ఎగ్జామ్ రాసి వచ్చింది, డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలండి, అంతే కదండి. బట్ ఇప్పుడు పిహెచ్డీకి వెళ్ళాలని అనుకోవడం కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇంకా స్టిల్ పాపం అమ్మాయి ఇంకా చదువుదాం అన్నటువంటి కోరిక కలగడం, దాని గురించి పాపం అమ్మాయి సెర్చ్ చేయడం అన్న విషయాన్ని మనం అభినందించాలి. అందులో బీయింగ్ గర్ల్ అయ్యి ఉండి లేదా ఇంకా జాబ్కి వెళ్ళకుండా నేను ఇంకా చదువుదాం పిహెచ్డీ కంటే, జనరల్గా పిహెచ్డీ అనేది వెళ్ళాలి అనుకున్నట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఇండియాలో పిహెచ్డీ చేయాలి అనుకున్నట్లయితే జనరల్గా పాస్ట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అంతలా చూడరు. మీరు గేట్ ఎగ్జామో లేకపోతే ఏదైనా ఎగ్జామ్ రాసుకుంటారో, ఆ ఎగ్జామ్ ప్రకారం యూజీసీ ఎగ్జామ్ రాసుకుంటారో,
మీరు రీసెర్చ్కి వెళ్ళొచ్చు. కొంత ప్రపోజల్ కానీ మీరు బిల్డప్ చేసుకుని ఆ ప్రపోజల్ కానీ మీరు కన్విన్స్ చేయగలిగితే ఆ ఫ్యాకల్టీ ఏ రీసెర్చ్ అయితే చేస్తున్నాడో చూసుకుని ఏఐఐసి బెంగళూరులోనో ఏఐఐటీలోనో ఆ ఫ్యాకల్టీకి కనెక్ట్ చేసేయచ్చు. ఒక అబ్రాడ్ వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా పబ్లికేషన్స్ ఉంటే తప్ప ఇచ్చే పరిస్థితి లేదండి ఇప్పుడు అక్కడ. అలాంటి చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ ఏరియాలో నేను రీసెర్చ్ చేయాలి నాకు అంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఏరియాలో రీసెర్చ్ చేద్దాం అనుకుంటే ఆ ఏరియాలో ఆపర్చునిటీ రాదు. మీ ఎన్ఐటి ఏదైతే కాలేజీలో ఇప్పుడు ఈ పిల్ల చదువుతుందో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యాకల్టీలో ఎవరైతే యాక్టివ్గా రీసెర్చ్ చేస్తారో అక్కడ ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేసేయాలి. అది మనకి ఇష్టం లేకపోయినా. ఇష్టంతో పని ఉండదండి చదువులో. ఆపర్చునిటీ బిగ్ మ్యాటర్. మ్యాథ్స్ చదువుతుంది బట్ కంప్యూటర్ సైన్స్ గురించి అడుగుతుంది ఇప్పుడు అమ్మాయి. కంప్యూటర్ సైన్స్కి మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఏఎంఎల్ ఈజ్ క్వైట్ కనెక్టెడ్ టు ద మ్యాథమెటిక్స్ మేజర్ అండి. సో ఈ అమ్మాయి చదివినప్పుడు థియరిటికల్ మ్యాథ్స్ ఎక్కువ ఉందా లేదా అప్లైడ్ మ్యాథ్స్ ఎక్కువ ఉందో చూసుకుని ఆ కనెక్టెడ్ ఉన్నటువంటి ఏరియా చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్కి పిహెచ్డీకి 100% ఈ అమ్మాయి వెళ్ళగలదు అంటే ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో. బట్ రీసెర్చ్ ఏ ఏరియాలో చేస్తే ఏ ఏరియాలో బాగుంటుంది అన్నదానికి నా ఆన్సర్ ఏంటంటే మీకు ఎక్కడ ఆపర్చునిటీ వస్తే చేసేసి దాంట్లో చేసే పిహెచ్డీ. ఇట్ కెన్ బి ఎనీ ఫీల్డ్ ఇన్ ద సిఎస్ అండి. మ్యాథ్స్లో సబ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ కంప్యూటర్ విజన్ కానీ లేకపోతే ఏఐ కానీ లేకపోతే ఈవెన్ రోబోటిక్స్ కానీ ఇవన్నీ చేయొచ్చు. బట్ ఈ అమ్మాయి సమ్మర్ ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు అప్లై చేయాలంటే అన్ని టైం అయిపోయినాయి చాలా వరకు. మేబీ కొంచెం ఎర్లీగా అప్లై చేసుకోవాలి. సో మనోజ్ గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో అండి మనోజ్. నమస్తే మేడం. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, సెంటెన్స్ సెంటిఫీటర్స్ ఇవి కొంచెం ఎట్లా ఉంటాయి సార్ ఇట్లా, లేకపోతే పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసి? మిషనరీ స్కూల్స్ బాగానే ఉంటాయండి. అంత కమర్షియల్గా రన్ చేయరండి వాళ్ళు. అంటే కొంచెం సిస్టమేటిక్గానే రన్ చేస్తారు. బట్ ఐసిఎస్సి సిలబస్లు ఉంటాయి మిషనరీ స్కూల్స్లో. అలాంటివి కొంచెం ఏదన్నా మీరు జాయిన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ స్కూల్స్ అంటే మిషనరీ స్కూల్స్లో కూడా ఫీజులు పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు అంటే మీరున్న ఏరియా బట్టి. సో పబ్లిక్ స్కూల్స్కు వెళ్ళాలి అనుకున్నట్లయితే మోడల్ స్కూల్స్ ఉంటాయండి. తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ కానీ లేకపోతే నవోదయ కానీ లేకపోతే ఏదైనా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసి సైనిక్ స్కూల్ కానీ ఇలాంటివి వెళ్ళాలండి. ఫైనాన్షియల్గా మనం పెట్టుకోలేము. ఏదైనా తక్కువ బడ్జెట్లో మనకి ఏదైనా కొంచెం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, నార్మల్గా మరీ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే ఉండదేమో, అలాంటి అవగాహన ఉన్న వ్యక్తులు ఏం చేయాలంటేనంటే ఇప్పుడు ఈవెన్ బనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా ఒక స్కూల్ ఉంటుందండి వారణాసిలో. వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారండి. ఈవెన్ మీకు ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారండి సపరేట్గాను. ముస్లిం కమ్యూనిటీకి అయితే సపరేట్గా ముస్లిం కమ్యూనిటీకి మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ స్కూల్స్ రన్ చేస్తున్నారండి. ఇవి కాక స్వామి వివేకానంద ఫౌండేషన్ వాళ్ళు కొన్ని స్కూల్స్ రన్ చేస్తూ ఉంటారు తక్కువ అమౌంట్తోనండి. ఇది చేసుకోవచ్చు. లేకపోతే నవోదయ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చండి. సైనిక్ స్కూల్ కానీ లేకపోతే ఆర్మీ మిషన్ స్కూల్స్కి కానీ వెళ్ళే అవకాశం ఉంటుందండి. స్టేట్ గవర్నమెంట్లో మోడల్ స్కూల్స్ చేయొచ్చు. ఇన్ని రకాల్లో ఏదో ఒక ఆప్షన్ పట్టుకోవచ్చు. ఇదంతా కాకపోయినా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కర్ణాటక గవర్నమెంట్ పర్టికులర్గా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈవెన్ 5 లక్షల 10 లక్షల ఫీజులు ఉన్న స్కూల్స్ కూడా ఎగ్జామ్ రాసి మెరిట్ వస్తే గవర్నమెంట్ ఫీజు కడుతుంది. అంటే వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్ బట్టి. అందువల్ల ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ కూడా పేద విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతో సమ్ అమౌంట్ అలొకేట్ చేసి గవర్నమెంట్ ఆ ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ తమిళనాడులో ఉన్నాయండి అలా ఎక్కువ. తమిళనాడులో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్కి మనం ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు ఆ ఎలిజిబిలిటీ ప్రకారం. సో ఇలాగా చాలా సదుపాయాలు మన ఫీజు కట్టలేకపోయినా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో చాలా చాలా థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు అండ్ మంచి మంచి సలహాలు అన్నీ మా విద్యార్థులకు అందించినందుకు. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగావకాశాల స్పెషల్ లైవ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.